హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈరోజు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా బీట్రూట్తో దోశ ప్రిపేర్ చేశాను. ఈ బీట్రూట్ దోశ అనేది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ రక్తహీనతను తగ్గించి రక్తాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ని పైన తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్ని ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెంచు పెట్టుకోవాలి. పెంచు అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసుకొని ఇలా రౌండ్గా దోశలా వేసుకోవాలి. చూడండి పింక్ కలర్లో దోశ అనేది ఎలా ఉందో. ఇలా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సైడ్లకు ఆయిల్ వేసుకొని ఒక సైడ్ బాగా కాల్చిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని సర్వ్ చేసుకొని చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా బీట్రూట్ దోశ అనేది ప్రిపేర్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.